హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దామండి. బ్లౌజ్ క్లాత్ని 2 మడతల కింద వేసుకుని కింద ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి. కింద నడుం బెల్ట్ వేస్తాం కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుని కరెక్ట్గా పట్టుకోండి. మనం లైన్ డ్రా చేసాం కదా, అక్కడి నుంచి పెట్టుకుని ఈ విధంగా నడుము లూజ్ ఎంత వచ్చిందో అక్కడికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. అలాగే మధ్యలో మనం డాట్స్ అనేది వేస్తాం కదా, ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం తీసుకుంటున్నామండి. అలాగే మనం ఖర్చుల కోసం కూడా తీసుకోవాలి కదా, దానికోసం నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఖర్చులు మీరు తక్కువ కావాలి అంటే 1.5 తీసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ అనేది తీసుకోండి. నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మెడ అనేది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ అనేది చేసుకోవాలి. అలాగే సైడ్ కూడా మనం ఇలా కరెక్ట్గా పట్టుకోండి. లైన్ అయితే మనం ఎక్కడ డ్రా చేసామో అక్కడి నుంచి కరెక్ట్గా పట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా కరెక్ట్గా పట్టుకుని తీసుకోవాలి. అలాగే నెక్ అనేది ఎంత వెడల్పు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే నెక్ అనేది సాగినట్టు కాకుండా స్ట్రైట్గా పెట్టుకుని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కు, ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అనేది ముందుకు మార్క్ చేసుకోవాలి. షోల్డర్ కూడా ఎక్కడుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ముందుకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడవు చూసుకునేటప్పుడు కింద మనం డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్స్ దగ్గర నుంచి పట్టుకుని ఎంత పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. కింద లైన్ డ్రా చేసాం కదా, అక్కడి నుంచి పెట్టుకుని మనం పొడవు అనేది చూసుకోవాలి. నేను టేప్తో చూస్తున్నానండి, ఇది ఎంత వచ్చింది అనేది 2 ఇంచెస్ వచ్చింది. ఇది సన్నగా ఉన్న వాళ్ళ బ్లౌజ్ కాబట్టి మనకి 2 ఇంచెస్ అయితే వచ్చిందండి. పైన 2 ఇంచెస్ వచ్చింది కదా అని కింద 2 ఇంచెస్ తీసుకోవద్దు, 2.5 తీసుకోండి. అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే ఇంకా నెక్ అనేది రౌండ్ బాగా వస్తుంది. అదే మీకు పైన 2.5 వస్తే కింద 3 ఇంచెస్ అనేది తీసుకోండి. అప్పుడు మనకి నెక్ రౌండ్ బాగా వస్తుంది. ఇప్పుడు స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత చంక రౌండ్ కోసం 1.5 అనేది తీసుకోండి. కొంతమంది 1.5 కూడా తీస్తారు. 1.5 తీసుకుంటే ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. చిన్న సైజ్ కానీ మీడియం సైజ్ బ్లౌజ్ కానీ 1.5 అయితే సరిపోతుందండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 తీసుకోవచ్చు. దీనికి స్కేల్తో ఈ విధంగా డ్రా చేస్తున్నాను. లేదు అనుకుంటే మీ దగ్గర హ్యాండ్తో అయినా డ్రా చేయొచ్చు. మెడ భాగానికి కూడా ఇక్కడ కర్వ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ చేస్తున్నానండి. అదే మీ దగ్గర కర్వ్ స్కేల్ లేకపోతే చంక రౌండ్ మనం అయితే ఎలా తీసుకున్నామో అదే విధంగా 1 ఇంచ్కి మార్క్ చేసుకుని మీరు రౌండ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కోసం మనం ఖర్చులు ఎక్కడికైతే మార్క్ చేసామో అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడైతే డాట్స్ అనేవి వస్తాయండి. ఇక్కడికి ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోండి. నేను ఆల్రెడీ ఇచ్చాను. ఇక్కడ మనకి డాట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ విధంగా మార్క్ అయితే చేసుకోండి. దీని పొడవు అయితే ఎంత తీసుకోవాలి అంటే నేను ఇక్కడైతే 4 ఇంచెస్ తీసుకున్నానండి. మీకు 4.5 కావాలంటే 4.5 వరకు కూడా తీసుకోవచ్చు. 4 కానీ 4.5 కానీ తీసుకోవచ్చు. నేను 4 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. ఇప్పుడు దీన్ని స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకుందాము. సో మనం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం మనం 1 ఇంచ్ అయితే తీసుకున్నాం కదండి ఎక్కువ. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకుంటే మనకి 1 ఇంచ్ అయితే ఈ డాట్స్కి అయితే సరిపోతుందండి. మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి చంక రౌండ్ అనేది చెక్ చేసుకోండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. నాకైతే చంక రౌండ్ అయితే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేనైతే ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. చంక రౌండ్ చూసుకున్నప్పుడు కూడా మీరు బ్యాక్ సైడ్ రౌండ్ ఉంటుంది కదా, చంక రౌండ్ అది పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పెట్టి చెక్ చేసుకోకూడదండి. దీన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది చూద్దామండి. ఈ క్లాత్ అయితే మనకి 2 మడతల మీద ఉందండి. దీన్ని ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి 4 మడతల మీద వస్తుంది. కింద
హెమ్మింగ్ చేసినట్లయితే మీరైతే 1.5 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేయలేదు అనుకుంటే 1/2 ఇంచ్‌కి అయితే మార్క్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు బ్లౌజ్‌ని ఈ విధంగా హ్యాండ్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని లూజ్ ఎంత ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. దీని పొడవు కూడా ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకొని ఖర్చుల కోసం ఒక 1/4 ఇంచ్ పైకి అనేది తీసుకోవాలి. అలాగే సైడ్ కూడా లూజ్ ఎంత ఉందో పైన అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఖర్చుల కోసం ఒక 1/4 ఇంచ్ అనేది పైకి అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ వరకు ఈ విధంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు తీసేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. ఖర్చులకు నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మనం బ్యాక్ పార్ట్కి అయితే 2 ఇంచెస్కి తీసుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ ఇక్కడ తీసుకుంటున్నాను. నేను 1.5 తీసుకుంటే 1.5 అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకోండి. ఖర్చులు కూడా మనకి వచ్చేసాయి. ఇప్పుడు పైన అయితే చూద్దామండి ఎలా కర్వ్ తీసుకోవాలో. దీనికోసం నేనైతే ఇక్కడ పైన 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ 2 ఇంచెస్ నుంచి మనకి కర్వ్ అనేది రావాలి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. సో ఎలా తీసుకోవాలనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడి వరకు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి కర్వ్ అనేది నెమ్మదిగా ఈ విధంగా తీసుకోవాలి. మనం ఎక్కడికైతే మార్క్ చేసామో అక్కడికి ఈ విధంగా కలుపుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి మనం కొంచెం ఈ విధంగా డౌన్ చేసుకోవాలన్నమాట లైట్గాని. అంటే ఖర్చులు ఎక్కడికి వచ్చిందో అక్కడికి లైట్గా డౌన్ చేసుకోవాలి. సో మనకి ఈ రౌండ్ అయితే ఈ విధంగా తీసుకున్నాం కదండి. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం కిందకి అలా తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇదైతే బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకి కుట్టు అనేది వస్తుందండి. సో ఒకసారి డ్రా చేసి చూపించాను మీకు. అలాగే మనం తీసుకున్నది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో పైన కుట్లకు పోతుంది కదా, అందుకని అక్కడికి ఈ విధంగా మార్క్ చేసి అక్కడి నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చంక రౌండ్ అనేది హ్యాండ్స్కి సరిపోతుందా లేదా అనేది. సో మనకు చూసారు కదండి, కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడైతే మనం కట్ చేసేసుకోవచ్చు దీన్ని. కొన్ని వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, కావాలంటే ఒకసారి చూడండి. సో ఇక్కడైతే ఈ విధంగా టక్స్ ఇచ్చేస్తున్నాను. కుట్టేటప్పుడు అయితే మనకి ఈజీగా ఉంటుందండి ఇలా టక్స్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు మనం ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలి కదా, దానికోసం చూద్దామండి ఎలా తీసుకోవాలి అనేది. ఇక్కడ మనకి 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి కాబట్టి నేను 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ అనేది చేస్తున్నాను. ఈ లోతు కూడా ఎలా తీసుకోవాలంటే పైన 2 ఇంచెస్ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఖర్చుల వరకు మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఈ మధ్యలో మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. అది కూడా మీరు కట్ చేసేటప్పుడు 2 మడతల కింద వేసుకుని కట్ చేసుకోవాలి. ఈ లోతు అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే రావాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ 2 ఒకే సైడ్ వచ్చేలా చూసుకుంటే మనకి 2 లోతు అనేది ఫ్రంట్ వైపుకే వస్తుంది. అది మీరు చూసుకొని కట్ చేసుకోవాలి. లేదంటే 2 లోతు అనేది ఒకే సైడ్ అంటే బ్యాక్ సైడ్కి కానీ అలా రావడం జరుగుతుంది. కాబట్టి నేను చూపించిన విధంగా మీరు కట్ చేసుకోండి. సో అది అయిపోయింది కదా, అంటే నేను తర్వాత అయితే కట్ చేస్తానండి చంక లోతు అనేది, అందుకే ఇంకా డ్రా చేసి చూపించేశాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనకు ఏ విధంగా అయితే సరిపోతుందో క్లాత్ అనేది క్రాస్గా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఈ విధంగా అయితే సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఉందో అలాగే డ్రా చేసేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ నెక్ ఒకటే చేంజ్ అవుతుందండి, మిగతాది సేమ్ ఎలా ఉందో అలాగే డ్రా చేసేసుకోవచ్చు. ఖర్చులకి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఈ విధంగా మార్క్ అయితే చేసేసుకోండి. ఈ నెక్ చేంజ్ అవుతుంది కదా, అది మనం ఆది బ్లౌజ్ పెట్టుకుని ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకుందాము. ఆది బ్లౌజ్ అయితే పెట్టుకుందాము. ఆది బ్లౌజ్ కూడా మీరు హూక్స్లు పట్టి దగ్గర నుంచి చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో
పైన అయితే మనకి ఖర్చుల కోసం పోతుంది కదా, అక్కడి నుంచి డ్రా చేసుకొని అక్కడి నుంచి పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకొని ఎక్కడికి వచ్చిందో మనం మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది, అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఖర్చుల కోసం ఒక పావించి అనేది పైకి మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఈ రౌండ్ కూడా మనకి కరెక్ట్గా రావాలండి. నేను ఇక్కడైతే 2.5కి మార్క్ చేశాను. 2.5కి ఈ విధంగా మార్క్ చేసి ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకోవాలి. కింద 2.5 తీసుకోవచ్చు, 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక 1 ఇంచ్కి మార్క్ అనేది చేస్తున్నాను. 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసి రౌండ్ అనేది తీసుకుంటున్నాను. మీరు బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. పైన మాత్రం మీరు ఎక్కడికి వచ్చిందో అక్కడికి కలుపుకోవాలి, లేదంటే మనకి భుజాలు అనేవి జారిపోతాయి. కాబట్టి ఈ విధంగా కొంచెం లోపలికి అనేది తీసుకోండి. మీకు చూపిస్తున్నాను కదా, ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి తీసుకుంటే నీట్గా వస్తుంది అనమాట మనకి రౌండ్ అనేది. సో కర్వ్ స్కేల్ ఉంటే ఈ విధంగా మనం డ్రా చేసేసుకోవచ్చు. కర్వ్ స్కేల్ లేకపోతే ఏ విధంగా డ్రా చేయాలి అన్న విషయం తెలుస్తుందని ఆ విధంగా డ్రా చేసి చూపించానండి. నెక్ కూడా మనకి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా వస్తే మనకి బాగా వస్తుంది అనమాట. బ్లౌజు జారకుండా, భుజాలు జారడం కానీ లేదా టైట్గా ఉండడం కానీ అలాంటివి జరగవు. నాకైతే ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. మీకు ఒకవేళ లేదు, కరెక్ట్గా లేదు, కొంచెం సరిపోలేదు అనుకుంటే మీరు కొంచెం ఫ్రంట్కి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి, అంటే ఒక 1/2 ఇంచ్కి మార్క్ అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక 1 ఇంచ్కి మార్క్ చేయండి. మీరు ఆది బ్లౌజ్ పెట్టి చూసుకోవచ్చు, లేదా ఏ సైజు వరకన్నా సరే ఇక్కడ 1 ఇంచ్ అయితే మార్క్ అయితే చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ 2.5కి మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు డాట్ అనేది ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి మీరు తీసుకోవాల్సి వస్తుంది. కింద ఒక 1/2 ఇంచ్ అయితే నేను మార్క్ చేశాను. అదే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్కి కూడా మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కొలతలు అనేవి ఆది బ్లౌజ్ పెట్టుకుని కూడా చూసుకోవచ్చు. అవి ఎలా చూసుకోవాలి అనేది కొన్ని వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే చూడండి. సో ఈ 3 డాట్స్ మనం బేస్ చేసుకుని డ్రా చేసుకోవాల్సి వస్తుంది కింద. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, వేలుతో ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా పైకి వస్తూ తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఖర్చులకు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మనకు తీసుకున్న నెమ్మదిగా కొంచెం కొంచెం పైకి అనేది రావాలండి. సో ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వస్తూ కొంచెం ఆ పైకి అనేది ఈ విధంగా కొంచెం నెమ్మదిగా వస్తూ ఇలా కలిపేసుకోవడమేనండి. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇలా కొంచెం కొంచెం పైకి అయితే రావాల్సి వస్తుంది, అంతేనండి. మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చంక రౌండ్ కూడా చూసేద్దామండి. చంక రౌండ్ అనేది ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. సో పైన అలాగే కింద గ్యాప్ ఇచ్చుకుని మధ్యలో మాత్రమే రౌండ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఖర్చుల వరకు మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఈ ఖర్చుల వరకు లోతు అనేది తీసుకోవాలి, అంతేనండి. చంక రౌండ్ కూడా రెడీ అయిపోయింది. ఓన్లీ డాట్స్ ఒకటే పెట్టుకోవాలి. సో అది కూడా మీకు ఈజీగా చెప్తాను. సో డాట్ అనేది ఎంత ఉందన్నది ఆది బ్లౌజ్ మీరు కొలుచుకొని తీసుకోండి. నేను ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందో అంత తీసుకుంటున్నాను. అలాగే పొడవు అయితే 2.5 తీసుకుంటున్నాను. మీడియం సైజ్ కానీ చిన్న సైజ్ కానీ 2.5 అయితే సరిపోతుందండి. పెద్ద సైజ్ అయితే మనకి కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది తప్ప మీడియం సైజ్ కానీ చిన్న సైజ్ కానీ 2.5 అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవడమే. దీని పొడవు కూడా ఆది బ్లౌజ్ పెట్టుకుని కూడా చూసుకోవచ్చండి. సో మెయిన్ డాట్ అయితే రెడీ అయిపోయింది. ఈ డాట్ బేస్ చేసుకుని మన మిగతా డాట్స్ అవి వస్తాయండి. సో ఈ డాట్ అయితే మనకి ఒకసారి ఏ విధంగా చూసుకోవాలని చెప్తున్నాను. సో కింద మనకి ఎంత వచ్చింది అనేది టేప్తో చూసుకుంటే తెలుస్తుంది, లేదంటే అది పెట్టేసుకుని కూడా మనం డ్రా చేసుకోవచ్చు. సో పొడవు అనేది ఇలా పెట్టుకుని కూడా చూసుకోవచ్చండి ఆది బ్లౌజ్ ప్రకారం. ఈ ఒక్క డాట్ మనకి అలాగే పొడవు అంటే నేను ఆల్రెడీ మీకు 1/2 ఇంచ్ కిందకి పెంచుకోవాలని చెప్పాను కదండి. అలా కాకుండా ఆది బ్లౌజ్ పెట్టుకుని మనం ఈ విధంగా చూసుకోవచ్చు.
పైన కొంచెం మనం వదిలేయాలి. ఖర్చుల కోసం మనం తీసుకున్నాం కదా, ఆ ఖర్చుల కోసం వదిలేసి ఈ విధంగా పెట్టుకుని ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకుని దానికి ఖర్చుల కోసం అయితే మనం ఒక 1/4 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా తీసుకోవాలో చెప్తున్నాను. అలాగే ఇప్పుడు రెండో డాట్ ఎలా తీసుకోవాలో చెప్తున్నానండి. సో ఈ విధంగా మార్క్ అంటే డ్రా చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ కిందకి మనం ఈ విధంగా మార్క్ అనేది చేసుకోండి. అంటే పైకి రాకూడదు. సో ఒక 1/2 ఇంచ్ అంటే ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకైతే మనకి రెండో డాట్ అనేది రావాల్సి వస్తుంది. సో ఇది కట్ చేసేసాక అది చెప్తానండి. ఇది కట్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం ఈ రెండో డాట్ అనేది ఎలా పెట్టుకోవాలో చూద్దాము. పైన ఒక 1/4 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని అక్కడ వరకు ఫోల్డ్ అయితే చేసుకోండి. అంటే ఈ రెండో డాట్ అనేది మనకి కొంచెం కిందకి ఒక 1/4 ఇంచ్ కిందకి రావాలి కాబట్టి ఒక 1/4 ఇంచ్ మనం కిందకు వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకుని అక్కడ ఒక టక్స్ ఇచ్చుకొని ఈ విధంగా మార్క్ అయితే చేసుకోండి. మనం ఆ డాట్ అయితే మెయిన్ డాట్ 2.5 పెట్టాం కదా, అదే 2.5కి ఇక్కడ కూడా మార్క్ అనేది చేసుకోవాలి. సో మనకి ఈ రెండో డాట్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మూడో డాట్ అయితే ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. సో ఈ మెయిన్ డాట్ కుట్టిన తర్వాత కూడా మనం ఇది వేసుకోవచ్చు. సో మనం 1/2 ఇంచ్ కిందకి రావాలన్నాం కదా, అక్కడికి ఈ విధంగా పెట్టుకొని ఈ మెయిన్ డాట్ ఈ విధంగా పట్టుకుంటే మనకి ఈ మూడో డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ లేదు అంటే మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తానండి. నేనైతే మూడో డాట్ అనేది ఇది కుట్టేసిన తర్వాత వేస్తానండి. సో మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. కుట్టిన తర్వాత మనం ఆ డాట్ అనేది అంటే మెయిన్ డాట్ ఈ విధంగా పట్టేసుకుని ఇలా పెట్టుకుని కుట్టుకుంటే సరిపోతుంది. సో ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చి 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. లేదంటే ఆది బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోవచ్చు. సో డాట్స్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా టక్స్ అయితే ఇచ్చేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఖర్చులు అవి మనకి ఎక్కడికి వచ్చినాయో తెలుస్తుంది. ఇలా టక్స్ అనేది ఇచ్చుకోవడం వల్ల మనకి బ్యాక్ సైడ్ ఉంది కదండి, ఆ పార్ట్ కూడా మనకి ఎక్కడ వచ్చిందో టక్స్ అనేది ఇచ్చుకుంటే బాగా తెలుస్తుంది. సో మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. హుక్స్లు పట్టి కాజా పట్టి ఎలా తీసుకోవాలో చూద్దాము. సో కింద అయితే ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకోండి ఖర్చుల కోసం అనేది. అలాగే పైన కూడా ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసి ఒక 1/2 ఇంచ్ అయితే పైకి తీసుకోవాల్సి వస్తుంది. తాళ్ళు వేస్తాం కదండి, దానికోసం అయితే మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. అదే మీరు హుక్స్లు పట్టికి అయితే 2.5 తీసుకోవాల్సి వస్తుంది. మనం తాళ్ళు వేసేదైతే 3 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి. అదే మీరు హూక్స్లు పట్టి అయితే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాల్సి వస్తుంది. 2.5కి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను దీన్ని కట్ చేసేసుకుంటున్నాను 3 ఇంచెస్కి మార్క్ చేసి. అలాగే హూక్స్లకు కూడా మనం కట్ చేసేసుకుందామండి. దీన్నైతే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అలాగే షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం క్రాస్గా అంటే మెడపట్టీలు ఎలా కట్ చేయాలో చెప్తున్నాను. ఈ విధంగా క్రాస్గా అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఒక 1.5కి మార్క్ చేస్తే సరిపోతుంది. మెడ భాగానికి ఈ విధంగా క్రాస్ పట్టీలు అనేది యాడ్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.